అంటే అది భక్తి. పుట్టికి పట్టగానే పరిగెడతా ఉంటుంది చూసా, అది భక్తి. కళ్ళు మూసుకోండి అనగానే కళ్ళు మూసుకొని చూసా, అది భక్తి. ముసుగేసుకోనగానే ముసుగేసుకొని అది భక్తి. ఈ భక్తి వెనక దేవుని పట్ల భయం ఉండాలి. దేవుని పట్ల భయం లేకుండా భక్తి చేస్తే అది భక్తి కానే కాదు. అందుకని తమ్ముడు, చెల్లి, నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని పట్ల భయము చెడుతనాన్ని అసహించుకుంటుంది, చెడుతనాన్ని చూసి ఇచ్చి అంటుంది. మనం చాలాసార్లు సేవకుడు అనగానే చాలా పెద్ద పెద్దగా ఆలోచిస్తాం. సేవకుడు అంటే ఎలా ఉంటాడు, సేవకుడు అంటే ఎలా ఉంటాడు. కానీ దేవుని డెఫినేషన్ వేరు సేవకుడికి. ఏంటి చూడు ఒకసారి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడు. అందరు తీద్దాం ఒకసారి బైబిల్. యోబు గ్రంథము ఒక్కొక్కసారి అందరు తీస్తారు. 2వ అధ్యాయము ఒకసారి 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, జాగ్రత్తగా మీరు చదవాలి, జాగ్రత్త గమనించాలి కూడా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన, ఇక్కడ అవుదామే, ఇక్కడ అవుదాం. ఎవరి గురించి మాట ఇది? యోబు గురించి. యోబు గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం సేవ చేశాడు చెప్పండి, మీకు తెలిసి. యోబు గారు మీకు తెలిసి ఏం సేవ చేశాడు? స్వార్థను ప్రకటించాడు ఎక్కడన్నా? స్వార్థ కుడికలు పెట్టాడు ఎక్కడన్నా? పౌలు గారు లాగా స్వార్థ యాత్రలు చేశాడా? ఎవరికైనా వాక్యం చెప్పాడా? ఎవరైనా రక్షించాడా? మరి ఏం చేశాడని దేవుడు యోబుని సేవకుడు అన్నాడు? నేను చెప్పాలి. ఏం చేశాడని దేవుడు సేవకుడు అన్నాడు? ఏ సేవ చేయలేదండి యోబు గారు. అంటే ఇలా ప్రేయర్ మీటింగ్స్ పెట్టడం, స్వార్థం ప్రకటించడం, పని చేయటం, పరిగెత్తడం, ఇదేమీ చేయలేదు. మరి ఏం చేశాడు? కింద రాశాడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. చాలక అన్న గుర్తుపెట్టుకో, చెల్లి గుర్తుపెట్టుకో, అమ్మ గుర్తుపెట్టుకో. సేవ అంటే ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని సేవ అయితే అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ సేవ అంటే ఏంటంటే యథార్థంగా జీవించడం సేవ, చెడుతనాన్ని అసహించుకోవడం సేవ, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం సేవ. వాళ్ళని చూసి అంటాడు, నా సేవకుడు, నా సేవకురాలు, నువ్వేం చేసినా చేయకపోయినా, నువ్వెంత పని చేసినా పని చేయకపోయినా దేవుడు దాన్ని చూడడం నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో కానీ దేవుని దగ్గర కానీ నిష్కారణంగా లేకపోతే యథార్థంగా జీవించకుండా సేవ చేస్తానంటే అది సేవ కానే కాదు. చాలామంది సేవకులు దేవుని పట్ల భయం లేకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది సేవకులు చెడుతనం అసహించుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సేవకులు కదా నాకు తెలియదు, కానీ సేవకుడు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటాడు, యథార్థంగా జీవిస్తాడు, యథార్థంగా మాట్లాడతాడు, యథార్థంగా ప్రవర్తిస్తాడు, యథార్థంగా ఉంటాడు. అందుకని దేవుని పట్ల భయము నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాము. రెండవది ఏం చేస్తుంది తెలుసా? రెండోది ఏంటి? యథార్థంగా జీవిస్తాము. ఇంగ్లీష్లో ఒక అతను చెప్పాడు, ఏం చెప్పాడంటే, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ డెత్ ఆఫ్ ఎవ్రీ ఫియర్. తెలుగులో చెప్తాను, దేవుని పట్ల భయము ప్రతి భయాన్ని చంపేస్తుంది అన్నాడు. దేవుని పట్ల నాకు కానీ భయం ఉంటే ఇంకా ఏ భయము నా జీవితంలో భయాన్ని పుట్టించ